నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మన పొలం కాడికి వచ్చిన మామ పొద్దుగానే. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అట్లా అవుతుంది. నిన్న నైట్ నుండి స్టార్ట్ అయింది మామ. మాకే సైడ్ అయితే వర్షం అంటే మామూలుగానే కొడుతుంది, భారీ వర్షం ఏం కాదు. మన పొలంలో ఇక నీళ్ళైనా లేదా అని చూస్తానికైతే వచ్చిన, కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి అయితే నిజంగా షాక్ అయినా. ఎందుకంటే ఇక మన పొలం పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది మామ. ఇక నీళ్ళు అయితే కాలేదు, శిల్ప నీళ్ళు అయినాయి కొంచెమే. ఇక మన నారు కూడా చూపిస్తాయి. ఇక మన నారు అయితే ఇంత పెద్దగా అయింది. లాస్ట్ వీడియోలో చూపెట్టినా కదా మామ మన నారు, అప్పుడు చిన్నగా ఉండే, ఇప్పుడైతే మస్తు పెద్దగా అయింది. పెద్ద బిట్టేమో అంకుర్ శ్రీ, ఇదేమో చోటా భీమ్. ఇక మస్తు పెద్దగా అయింది. ఇప్పుడు వేసేటట్టు అయింది, కానీ ఇక నీళ్ళు లేక మా దొయ్యల పరిస్థితి ఈ విధంగా ఉంది. అక్కడ ఒక దొయ్యలనే ఉన్నాయి, జీవనోళ్ళ దొయ్యల. జీవన్ అయితే ఇట్లా కట్టెల పొండ గడ్డి మందు కొట్టి మొత్తం సాఫ్ చేసి పడేసింది, ఎందుకంటే గడ్డి బాగా అయింది. ఇక మనం కూడా ఒకరోజు కొట్టుకోవాలి మామ. గడ్డి అయితే బాగా అయింది కట్టెల పొంట. సో మన నారైతే ఇంత పెద్దగా అయింది, వేసేటట్టు అయింది ఆల్మోస్ట్. కానీ ఏంటంటే మన దొయ్యలల్లో నీళ్ళు కాలే, ఇంకా నీళ్ళు అయితే వేసి పడేసుడే. ఒక్క దొయ్యలో కూడా నీళ్ళు కాలే, చూసుకోవచ్చు. ఎవ్వరు దొయ్యలలో కూడా నీళ్ళు లేవు ఈ వర్షాలకు. ఇగో ఇది మా పరిస్థితి. ఇప్పుడైతే వర్షం దిగింది. ఒకటి ఆంబ్రెల్లా పట్టుకుని వచ్చిన, ఇదైతే మస్తు పెద్దగా ఉన్నది మామ, ఘోరంగా పెద్దగా ఉన్నది. దీని కింద అయితే ముగ్గురు ఉండొచ్చు ఈజీగా. బట్ట క్వాలిటీ కూడా మంచిగా ఉన్నది, నానద్దని పెద్దది పట్టుకుని వచ్చిన ఛత్రి. ఇప్పుడైతే వర్షం కొంచెం గట్టిగానే కొడుతుంది. పొద్దుగానే మన పొలంకి వచ్చిన నీళ్ళు అయినా లేదా చూద్దామని. ఇప్పుడే వర్షం కొంచెం ఒత్తు దిగింది. ఇగో నీళ్ళు అయితే గిన్నె అయినాయి మామ. సాళ్ళ పొంట అంటే మనం కల్టివేటర్ కొడతాం కదా, ఆ సాళ్ళ పొంట అయినాయి అన్నమాట నీళ్ళు. ఇంకా దొయ్య మొత్తం కాలేదు. దొయ్య మొత్తం అయితే రోటావేటర్ కొట్టి నారు వేసి పడేసుడే. నారు కూడా వేసేటట్టు అయింది, కానీ నీళ్ళు లేక వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఈ సంవత్సరం అయితే వర్షాలతో చాలా ఇబ్బంది అవుతుంది మామ. అంటే వర్షాలు సరిగా కొడతలేవు. నారేసినాక కూడా మళ్ళీ మనకు వర్షాలు కొడతాయని గ్యారెంటీ లేదు. కానీ ఏంటంటే వేసుడు, ఎందుకంటే మనకు నీటి సౌకర్యం కూడా లేదు. వర్షం కొడితేనే మనకు వడ్లు అవుతాయి. ఓ అదన్నమాట. కట్టెల పొంట అయితే గడ్డి అయితే ఇట్లా ఘోరంగా అయింది మామ. గడ్డి మందు కొట్టాలి, కానీ వర్షం కొడుతుంది. గడ్డి అయితే ఘోరంగా పెరిగింది. ఇలా పాములు ఏం తెలియదు. ఇప్పుడు ఉన్నాయనుకో, కానీ తర్వాత ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడైతే వర్షం ఫుల్ గట్టిగా దిగింది మామ. ఇట్లా కొట్టింది అనుకో వర్షం, మన దొయ్యలలో ఉత్తగానే అయితే నీళ్ళు. ఒక్కసారి నీళ్ళు అయినాయంటే ఇక పోవు, ఎందుకంటే మనది నల్ల భూమి కాబట్టి మస్తు నీళ్ళు ఆపుతుంది. వర్షం అయితే ఇప్పుడు మంచిగా ఒత్తు దిగింది. సో వ్లాగ్స్ పెట్టాక కొంచెం గ్యాప్ వస్తుంది మామ. ట్రై చేసినా కానీ కన్సిస్టెన్సీగా వీడియోలు చేయడం అయితే కొంచెం కష్టమవుతుంది మామ. ఇవి మా తాతయ్య వాళ్ళేవు. ఇది నేనే కల్టివేటర్ కొట్టినా, గడ్డి ఘోరంగా అయింది. ఇలా మా వాళ్ళు కూడా అక్కడ నారలు కింద అక్కడ మూలకాడ కనిపిస్తుందా. ఇక మన దొయ్యల పరిస్థితి అయితే ఇది. ఇట్లనే కంటిన్యూస్గా కొట్టింది అనుకో వర్షం ఈరోజు, రేపటికి అయితే నీళ్ళు అవుతాయి. నీళ్ళు అయిందంటే కథం రోటావేటర్ కొట్టి నారు వేసి పడేసుడే. మన అక్కడ ఇంకా 2 గుంటీలు నేను చూపెట్టినా కదా మన లాస్ట్ వ్లాగ్లో. సో అక్కడ కూడా నీళ్ళు కాలేదు, అంటే కింది గుంటీలు అయినాయి కొంచెం, మీది గుంటీలో కాలేదు. అది మురుంజా కాబట్టి చాలా తొందరనే అవుతాయి. మా పెదనాన్న నచ్చిండు, అక్కడ ఏదో చేస్తున్నాడు. ఇగో మాకు దొయ్యలలో నీళ్ళు కాకుండా ఇట్లా చేస్తారన్నమాట. ఇది మా పెదనాన్న వాళ్ళు చేసిండు. అంటే ఇది రోడ్ అన్నట్టు, ఈ రోడ్ punట వచ్చే నీళ్ళన్నీ మొత్తం ఇక్కడ కట్టబెట్టి వాడు దొయ్యలకు మొత్తం పంపిస్తాను. సో నీళ్ళతోటిగా నారేసుకోవచ్చు అన్నమాట. సో ఇటు నుంచి అయితే వర్షం కొట్టిన వాళ్ళే నీళ్ళు వస్తున్నాయి ఈ తోపుంట. ఈ నీళ్ళన్నింటిని మొత్తం వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ చేసిండు, ఆ దొయ్యలకు పోతున్నాయి. సో ఈ దొయ్యలన్నీ మొత్తం నిండుతాయి అన్నట్టు ఈ కాలువతోటి. ఈ రోడ్డు పంట వచ్చే నీళ్ళతోటి దొయ్యలు మొత్తం నిండుతాయి. ఇప్పుడు కాలువ మాత్రం ఘోరంగా వస్తుంది వర్షం కొట్టిన వాళ్ళే. ఇక్కడైతే కట్టబెట్టిండు నీళ్ళు అటు పోకుండా. ఇట్లుంటుంది అన్నట్టు మాకే సైడు. నీళ్ళైతే ఇన్ని అయినాయి. ఇంత వస్తాను కాలువ తోపుంట. ఇట్లా చేస్తారు మాకే సైడు. నీళ్ళ కష్టాలు మామూలుగా ఉండవు, ఎందుకంటే ఎలాంటి నీటి సౌకర్యం లేదు కాబట్టి వర్షం కొట్టినప్పుడే పండించాలి కాబట్టి వరిని. ఇట్లుంటుంది అన్నట్టు మా నీటి కష్టాలు, నీటి గోసలు. ఇంకొకటి ఏంటంటే వర్షం కొట్టిన వాళ్ళే ప్రతి ఒక్కరు వచ్చి దొయ్యల పంట చూస్తాను నీళ్ళు అయినాయేమని. నీళ్ళు అయితే కాలేదు, వచ్చి చూసి మర్చిపోతాను. వర్షం అయితే ఇప్పుడే కొంచెం గట్టిగా దిగింది మామ. నేను ఫస్ట్ వచ్చినప్పుడు వర్షం ఏం లేకుండే. ఇగో ఇప్పుడే కొంచెం వర్షం గట్టిగా వస్తుంది. ఈరోజు అయితే వాతావరణం చూస్తే మరి వర్షం గట్టిగా వచ్చేటట్టే ఉన్నది. చూడాలి మరి ఎట్లా కొడుతుంది ఈరోజు వర్షం. అక్కడ మా అత్తమ్మోలే దొయ్యలు ఘోరంగా అయింది గడ్డి ఆ దొయ్యలల్లో. ఇగో ఇది మన దొయ్యల పరిస్థితి, నీళ్ళు లేక ఇట్లున్నాయి అన్నట్టు. ఇది ఈరోజు వీడియో. మరొక మంచి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మామ. రైట్ మరి.